కార్ కొనడానికి ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 స్టెప్స్ ని ఫాలో అయితే మీ మనీ సేవ్ అవుతాయి, అలాగే హెడ్ ఎక్ కూడా ఉండదు. సో ఫస్ట్ స్టెప్, బడ్జెట్ క్లియర్ గా ఫిక్స్ చేసుకోండి. కార్ ప్రైస్ కాదు, ఇన్సూరెన్స్, సర్వీస్, ఫ్యూయల్ అన్ని క్యాల్కులేట్ చేయాలి. సెకండ్ స్టెప్, దేనికోసం కావాలో ఐడెంటిఫై చేయండి. సిటీ డ్రైవింగ్, హైవే డ్రైవింగ్, ఫ్యామిలీయా, సోలోనా? ఈ క్లారిటీ లేకపోతే మీ దగ్గరికి ఒక రాంగ్ కార్ వస్తుంది. స్టెప్ 3, డాక్యుమెంట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆర్సీ ఒరిజినల్, ఇన్సూరెన్స్, సర్వీస్ హిస్టరీ అన్ని ఉండాలి. సో ఏది మిస్ అయినా కానీ డేంజరే. స్టెప్ 4, టెస్ట్ డ్రైవ్ కంపల్సరీగా చేయాలి. ఇంజిన్ సౌండ్, క్లచ్ ఫీల్, బ్రేకింగ్ ఫీల్ ఇవన్నీ చెక్ చేయకుండా కార్ బై చేయకండి. అండ్ స్టెప్ 5, మోస్ట్ ఇంపార్టెంట్, మార్కెటింగ్ రీసెర్చ్ చేయండి. సేమ్ మోడల్ కంపేర్ చేయకుండా డీల్ క్లోజ్ చేయడం బిగ్గెస్ట్ మిస్టేక్. సో సింపుల్ గా చెప్పాలి అంటే చెక్, డ్రైవ్, వెరిఫై, డిసైడ్. ఈ 5 స్టెప్స్ ని మీరు ఫాలో అయితే కార్ కొనడంలో సేఫ్ అండ్ స్మార్ట్ అవుతాం. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో జస్ట్ కామెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టడం మర్చిపోకండి.